గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే మ్యూచువల్ ఫండ్ లో అయితే మిడ్ క్యాప్ ఫండ్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేయబోతున్నాను. 5 స్టార్ రేటింగ్ కలిగిన మిడ్ క్యాప్ ఫండ్ గురించి అయితే ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అదేవిధంగా ఇక్కడ మీరు మిడ్ క్యాప్ లో ఇన్వెస్ట్ చేస్తే హై రిటర్న్స్ అయితే ఉంటాయి. అదేవిధంగా రిస్క్ కూడా కొంచెం ఎక్కువ అయితే ఉంటుంది. కాకపోతే స్మాల్ క్యాప్ కన్నా కొంచెం రిస్క్ అయితే తక్కువ అయితే ఉంటుంది. అదొకటి అయితే ఇక్కడ మీరు గమనించాల్సి ఉంటుంది. అండ్ గైస్ రిటర్న్స్ అయితే మంచి కావాలనుకునే వాళ్ళైతే మిడ్ క్యాప్ అయితే మీరు ఇక్కడ ఇన్వెస్ట్ అయితే చేయొచ్చు. అండ్ గైస్ ఇవైతే రెండైతే మీకు చూసుకుంటే లాస్ట్ 3 ఇయర్ నుంచి అయితే మంచి రిటర్న్స్ అయితే ఇచ్చాయి. అండ్ దీంట్లో ఒకటైతే కొత్త ఇక్కడ ఫండ్ అయితే ఉండడం తెలియదు. అదైతే మీకు అయితే మంచి యూజ్ అయితే అవుతుంది. లాస్ట్ చూడండి ఈ రెండిట్లో అనేది పారామీటర్ని బట్టి అయితే ఇక్కడ గ్రాఫ్ని బట్టి అయితే మీకు ఈజీగా తెలిసిపోతుంది. ఏది మంచి రిటర్న్స్ ఇస్తుంది, ఏది మంచి రిటర్న్స్ అనేది తగ్గింది కొంచెం అనేది చూసుకోవచ్చు. అది చూసేదే నెక్స్ట్ అనేది మీరు ఇక్కడ ఇన్వెస్ట్ అనేది చేసుకోవచ్చు. చాలా మందికి అయితే మిడ్ క్యాప్ ఫండ్ అంటే ఒకటే గుర్తుకొస్తుంది, అది అనేది కూడా నేను చెప్తాను. అదే లాస్ట్ రోజు చూస్తే మీకు ఈజీ అయితే అర్థమవుతుంది. ఇప్పుడు లైక్ అదే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ గైస్ ఇక్కడ మనం ఫస్ట్ అనేది చూసుకుంటే ఇక్కడ రెండు అయితే కంపారిజన్ చేద్దాం. ఫస్ట్ అనేది మోతిలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్ అని గమనించవచ్చు. తర్వాత వైట్ ఓక్స్ క్యాపిటల్ మిడ్ క్యాప్ ఫండ్ అని గమనించాల్సి అయితే ఉంటుంది. పేరైతే కొత్తగా అయితే ఉంటుంది. కాకపోతే లాస్ట్ 3 ఇయర్ నుంచి అయితే 5 స్టార్ రేటింగ్ అయితే కలిగి అయితే ఉంది. అండ్ రెండు అయితే ఈక్విటీలో అయితే ఇక్కడ మీకు అయితే ఫండ్ అయితే ఇన్వెస్ట్ అయితే చేసి అండ్ ఫండ్ డీటెయిల్లోనే చూసుకుంటే ఫస్ట్ అయితే రిస్క్ విషయానికి వస్తే రెండింటికి అయితే రిస్క్ అయితే హైగా అయితే ఉంటుంది. రిస్క్ అయితే ఎక్కువనే ఉంటుంది, అది ఒకటి గమనించవచ్చు. అండ్ రేటింగ్ విషయానికి వస్తే రెండింటికి అయితే 5 స్టార్ రేటింగ్ అయితే ఉండడం జరిగిందని. అండ్ ఇక్కడ మీరు మినిమం ఎస్ఐపి చేయడానికి అనేది మోతిలాల్ ఓస్వాల్కి అయితే 500 అయితే ఉండాల్సి ఉంటుంది. అండ్ వైట్ ఓక్స్ క్యాపిటల్ మిడ్ క్యాప్ అయితే ఓన్లీ 100 రూపీస్ ఉంటే ఇక్కడ మీరు ఎస్ఐపి అయితే స్టార్ట్ అనేది చేయొచ్చు. అండ్ ఎక్స్పెన్సివ్ రేషియో అయితే గమనించాల్సి ఉంటుంది. మోతిలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ అయితే 0.70% అయితే ఇక్కడ అనేది ఎక్స్పెన్సివ్ రేషియో అయితే ఉంది. అండ్ వైట్ ఓక్స్కి అయితే ఇక్కడ 0.55% అయితే ఉంది. ఎన్ఏవి విషయానికి వస్తే ఇక్కడ మోతిలాల్ ఓస్వాల్కి అయితే 120.6 అయితే ఉంది ప్రజెంట్ డేట్ నాటికి అనేది. వైట్ ఓక్స్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే 21.1% అయితే ఇక్కడ మీకు అయితే ప్రజెంట్ ఎన్ఏవి అయితే ఉంది. అండ్ ఫండ్ స్టార్టింగ్ డేట్ అనేది గమనించాల్సి ఉంటుంది. మోతిలాల్ ఓస్వాల్ అయితే చాలా ఓల్డ్ అయితే గమనించవచ్చు. 2014లో అయితే స్టార్ట్ అనేది చేశారు. వైట్ ఓక్స్ క్యాపిటల్ మిడ్ క్యాప్ అనేది 2022లో మాత్రమే స్టార్ట్ అనేది అవ్వడం జరిగింది. ఇది 3 ఇయర్స్ అనేది గమనించవచ్చు. 3 ఇయర్స్ మాత్రమే అయింది. అండ్ ఎగ్జిట్ లోడ్ విషయానికి వస్తే ఇక్కడ మోతిలాల్ ఓస్వాల్లో మీరు ఎగ్జిట్ అయితే 1 ఇయర్ లోపు 1% అనేది ఎగ్జిట్ లోడ్ అయితే పడుతుంది. అండ్ ఇక్కడ మీకు అనేది వైట్ ఓక్స్ అనేది 1 మంత్ లోపు మాత్రమే మీరు ఎగ్జిట్ అయితే 1% అయితే ఇక్కడ ఎగ్జిట్ లోడ్ అయితే పడుతుంది. ఆ తర్వాత అయితే ఇలాంటి ఎగ్జిట్ లోడ్ అయితే ఉండదు. నెక్స్ట్ రిటర్న్ అనేది చూసుకుంటే లాస్ట్ 1 ఇయర్ లో రిటర్న్ అనేది మోతిలాల్ ఓస్వాల్కి అయితే 1.9% మాత్రమే రిటర్న్ అయితే ఇచ్చింది. అండ్ వైట్ ఓక్స్ క్యాపిటల్ మిడ్ క్యాప్ అనేది చూసుకుంటే 13.1% అయితే ఇచ్చింది అనమాట. ఇది అనేది కూడా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. చాలా మంచి రిటర్న్స్ అనేది గమనించవచ్చు. 1 ఇయర్లోనే 13.1% అనేది చాలా మంచి రిటర్న్స్ అనేది గమనించాల్సి ఉంటుంది. అండ్ లాస్ట్ 3 ఇయర్లోనే చూసుకుంటే ఇక్కడ రెండు ఫండ్స్ అయితే సేమ్ అయితే ఇక్కడ రిటర్న్స్ అయితే ఇచ్చాయనుకోవచ్చు. 27.7% అయితే మోతిలాల్ ఓస్వాల్ అండ్ వైట్ ఓక్స్ క్యాపిటల్ మిడ్ క్యాప్ అయితే 27.2% అయితే ఇచ్చింది. లాస్ట్ 5 ఇయర్లోనే చూసుకుంటే మోతిలాల్ ఓస్వాల్ అయితే 34.8%. వైట్ ఓక్స్కి అయితే ఎలాంటిది అయితే ఇక్కడ మీకైతే చూపించదు, ఎందుకంటే ఇది అంత ఓల్డ్ అయితే కాదు, అది ఒకటి గమనించాల్సి ఉంటుంది. అండ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి అయితే ఇప్పటి వరకు ఎంత రిటర్న్స్ అయితే ఇచ్చిందో పర్సెంటేజ్లో చూసుకుంటే మోతిలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ అయితే 23.8% అయితే ఇచ్చింది. అదేనా వైట్ ఓక్స్ అనేది చూసుకుంటే 26.9% అయితే ఇచ్చింది అనమాట. అండ్ రెండింటికైతే ఇక్కడ కంపారిజన్ చేసుకుంటే ఇక్కడ తెలిసిపోతుంది మీకు అనేది వైట్ ఓక్స్ క్యాపిటల్ మిడ్ క్యాప్ అనేది మోతిలాల్ ఓస్వాల్ కన్నా కొంచెం బెటర్గా అయితే రిటర్న్స్ అయితే ఇస్తుంది అనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే అది గమనించాల్సి ఉంటుంది. అండ్ దీంట్లో ఉన్న అడ్వాంటేజ్ కావచ్చు మిగతాని కూడా ఇక్కడ మీరు ఈజీగా అయితే గమనించవచ్చు. అండ్ టాప్ హోల్డింగ్ అనేది దేంట్లో పెట్టుబడి పెడుతున్నారు ఇక్కడ మీరు చూసుకుంటే మోతిలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ అనేది డెక్సన్లో అయితే పెట్టుబడి పెడుతున్నారు. ఆ తర్వాత జొమాటో యొక్క బ్రాండ్ అయిన ఇంటర్నల్ లిమిటెడ్లో పెడుతున్నారు. తర్వాత ఇక్కడ ప్రెస్టీజ్ లిమిటెడ్, తర్వాత ఇక్కడ కోర్ఫన్ లిమిటెడ్ అనేది పెట్టుబడి అయితే పెడుతున్నారు. ప్రెస్టీజ్ సిస్టమ్ లిమిటెడ్లో పెడుతున్నారు. అండ్ నెక్స్ట్ అనేది ఇక్కడ వైట్ ఓక్స్ క్యాపిటల్ మిడ్ క్యాప్ అనేది చూసుకుంటే ముతూట్ ఫిన్కాన్లో అయితే పెడుతున్నారు అన్నమాట. మ్యాక్స్ ఫైనాన్స్ సర్వీస్లో పెడుతున్నారు. భారతి ఎగ్జార్.comలో పెడుతున్నారు. ప్రెస్టీ హెల్త్ కేర్లో అయితే పెడుతున్నారు. అదేవిధంగా ఇక్కడ చూసుకున్న ప్రెస్టేజ్ సిస్టమ్ లిమిటెడ్లో అయితే పెడుతున్నారు. అని ఇవి పర్సంటేజ్ అయితే గమనించాల్సి ఉంటుంది. హైయెస్ట్ ఇక్కడ దేంట్లో పెట్టుబడి పెడుతున్నారో అదైతే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అది చూసి అయితే ఇక్కడ మీరు గమనించాల్సి ఉంటుంది. ఫండ్ మేనేజర్ అనే విషయానికి వస్తే ఇక్కడ మీరు ప్రజెంట్ అయితే మోతిలాల్ ఓస్వాల్కి అయితే అజయ్ కడివాల్ అయితే ఉన్నారు. అండ్ ఇక్కడ వైట్ ఓక్స్ క్యాపిటల్ మిడ్ క్యాప్కి అయితే పీష్ బర్నవాల్ అయితే ఉన్నారు. అండ్ వీళ్ళ ప్రీవియస్గా ఏమేమి ఎడ్యుకేషన్ చేశారు, అదేవిధంగా వాళ్ళ ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఇక్కడ ఉంటుంది, అది చూసుకోవచ్చు. పారామీటర్ విషయానికి వస్తే మోతిలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్కి అదేవిధంగా వైట్ ఓక్స్ క్యాపిటల్ మిడ్ క్యాప్ ఫండ్ అనేది చాలా డిఫరెన్స్ అయితే వస్తుంది. లాస్ట్ 1 ఇయర్లో అనేది చూసుకుంటే ఇక్కడ అనేది మీకు అనేది పారామీటర్ అయితే చూసుకోవచ్చు. ఇక్కడ మీరు గ్రీన్ మార్క్తో ఉండేది ఇక్కడ పారామీటర్లో అయితే మోతిలాల్ ఓస్వాల్ గమనించాల్సి ఉంటుంది. అదేవిధంగా వైట్ ఓక్స్ క్యాపిటల్ మిడ్ క్యాప్ ఫండ్ అనేది చూసుకుంటే ఇక్కడ బ్లూ మార్క్తో గమనించాల్సి ఉంటుంది. ఈ రెండింటికి అయితే పారామీటర్లో చాలా డిఫరెన్స్ అయితే వస్తున్నాయి. అండ్ లాస్ట్ 3 ఇయర్ నుంచి ఇక్కడ మీరు చూసుకుంటే ఆల్మోస్ట్ సేమ్ అయితే ఉంటుంది. కాకపోతే 1 ఇయర్లో మాత్రం చాలా చేంజ్ అయితే వస్తుంది. ఎందుకంటే వైట్ ఓక్స్ క్యాపిటల్ మిడ్ క్యాప్ ఫండ్ అనేది 1 ఇయర్లో మంచి రిటర్న్స్ అయితే 13.7% రిటర్న్స్ అయితే నార్మల్గా అయితే కాదు, చాలా హై రిటర్న్స్ అయితే గమనించాల్సి ఉంటుంది. 1 ఇయర్లోనే చాలా మంచి రిటర్న్స్ అయితే ఇచ్చింది కాబట్టి
ఈ డిఫరెన్స్ అయితే మీకు కనిపిస్తుంది. అదేవిధంగా 3 ఇయర్స్‌లో ఆల్మోస్ట్ సేమ్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకుంటే మోతిలాల్ ఓస్వాలే కొంచెం ఎక్కువైతే ఉంటుంది. అప్పర్ హ్యాండ్ అయితే ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ 5 ఇయర్‌లో అని చూసుకుంటే ఇక్కడ మీకనేది మోతిలాల్ ఓస్వాల్ అదేవిధంగా ఇక్కడ వైట్ ఓక్స్ చాలా డిఫరెన్స్ అయితే వస్తుంది. వైట్ ఓక్స్‌కి అయితే 5 ఇయర్ కాలేదు కాబట్టి ఈ డిఫరెన్స్ అయితే మీకు కనిపిస్తుంది. అదొకటి మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇలా అయితే మీ పారామీటర్ అయితే చూసుకొని ఇన్వెస్ట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఎస్ఐపి చేసుకునే వాళ్ళకైతే ఇది చాలా మంచి అవకాశం అండి. ఇది కన్ఫర్మ్‌గా ఇవే రికమెండ్ అయితే నేను చేయట్లేదు. ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే మీకు ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తున్నాను. గమనించాల్సి అయితే ఉంటుంది. థాంక్ యూ.